ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనగా ఆర్థిక స్వేచ్ఛ. అసలు ఒక మనిషికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందండి? నా ప్రకారంగా చూసుకున్నట్లయితే ప్రతి మంత్ ఒక మనిషికి యాక్టివ్ ఇన్కమ్ కంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అంటే ఎంతైతే యాక్టివ్ ఇన్కమ్ వస్తుందో, అంటే ఎంతైతే జీతం వస్తుందో లేదా ఎంతైతే బిజినెస్ నుండి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్తోనే అన్నీ చూసుకోవాలి. అంటే ఖర్చులు కావచ్చు, వాంట్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అండ్ దాంతోపాటు ఎమర్జెన్సీ, లోన్ ఈఎంఐస్ అన్నీ యాక్టివ్ ఇన్కమ్తో చూసుకొని ఎంతైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో దాన్ని కనుక డైవర్సిఫై చేసుకొని ప్రతి మంత్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఫ్యూచర్లో ఆ డబ్బు కొన్ని కోట్ల కార్పస్గా మారుతుంది. సో ఏం కావాలంటే అది ఎటువంటి ఆలోచన లేకుండా మీరైతే కొనుక్కోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా మనకైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం పని చేస్తే మాత్రమే వచ్చే ఇన్కమ్ ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఎగ్జాంపుల్ గా జాబ్, మనం జాబ్ చేస్తే మాత్రమే మనకి జీతం అన్నది వస్తుంది. మనం జాబ్ చేయకుండా జాబ్కి రిజైన్ చేసి ఇంట్లో పడుకుంటే జీతం వస్తుందా? రాదు. కష్టపడితే మాత్రమే వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అదేవిధంగా మీకు ఒక షాప్ ఉంది, రెస్టారెంట్ ఉంది. ఎగ్జాంపుల్గా రెస్టారెంట్ని మీరైతే రన్ చేస్తున్నారు. ఆ రోజు రెస్టారెంట్ని ఓపెన్ చేసి ఫుడ్ని సర్వ్ చేస్తే మాత్రమే మీకు ఇన్కమ్ వస్తుంది, అనగా ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా మంత్ అంతా మీ రెస్టారెంట్ని మూసేసి ఇంట్లో పడుకుంటే మీకు ఆదాయం వస్తుందా? లాభం వస్తుందా? రాదు. సో అలా కష్టపడితే మాత్రమే వచ్చే ఇన్కమ్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక్కసారి మాత్రమే కష్టపడతాం, ఆ కష్టానికి ఫలితంగా జీవితాంతం డబ్బు అన్నది వస్తూనే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మినిట్ ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 4:24 ఈ సెకండ్ మాత్రమే నేను వీడియోని షూట్ చేస్తూ ఉన్నా. షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా. కానీ లైఫ్ లాంగ్ మీరు ఈ వీడియోని చూస్తూనే ఉంటారు. వీడియోని చూస్తున్న టైంలో యాడ్ వస్తుంది, అడ్వర్టైజ్మెంట్. అలా అడ్వర్టైజ్మెంట్ వచ్చిన ప్రతిసారి నాకు కాస్త డబ్బు వస్తూ ఉంటుంది. అర్థమైందండి? నేను కష్టపడేది ఇప్పుడే 4:24కి కష్టపడుతూ ఉన్నా, కానీ ఈ వీడియో ద్వారా జీవితాంతం నాకైతే డబ్బు అన్నది వస్తూనే ఉంటుంది. నేను నిద్రపోతున్నా కూడా మీరు ఈ వీడియోని చూస్తూనే ఉంటారు, యాడ్ వస్తుంది. సో నేను నిద్రపోయిన సమయంలో కూడా డబ్బు అన్నది నాకైతే వస్తూ ఉంటుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్. అర్థమైందండి? ఒక్కసారి కష్టపడితే, ఇప్పుడు ఒక్కసారి కష్టపడితే జీవితాంతం డబ్బు వస్తున్నట్లయితే అదే ప్యాసివ్ ఇన్కమ్. సో నేను చెప్పేది ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ కంటే ప్రతి మంత్ ఎప్పుడైతే ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ వస్తూ ఉంటుందో దీన్ని మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నట్లయితే ఆటోమేటిక్గా మనకైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తూ ప్రతి మంత్ మీకు 40,000 జీతం వస్తుందండి. సేమ్ టైంలో ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి మంత్ మీకు 80,000 క్రియేట్ అవుతుంది. సో ఈ 80,000ని మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో రిచ్ అవ్వడం గ్యారంటీ. ఖచ్చితంగా మీకైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో జాబ్ చేస్తూ శాలరీ కంటే ఎక్కువ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా. ఒక 4 ఐడియాస్ మీకైతే ఇస్తా. ఈ ఐడియాస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా. మీ జాబ్ మీరు చేసుకుంటూ లేదా మీ బిజినెస్ని మీరు చేసుకుంటూ దీనికంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ప్లాట్ఫామ్, అదే సోషల్ మీడియా. సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే యూట్యూబ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్సెట్రా ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నాకు తెలిసిన ఒక యూట్యూబర్ ఉన్నాడు అనమాట. షాక్ అవుతారు ఆయన స్టోరీ తెలిస్తే. ఇది ఇతని యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబర్స్ 2.3 మిలియన్. అతను ట్రక్ డ్రైవర్, ఒక ట్రక్ని నడుపుతూ ఉంటాడు. ప్రతి మంత్ 30 నుంచి 40,000 ఇన్కమ్ అతనికైతే వస్తూ ఉంటుంది. సో అతను ఏం చేశాడంటే అతని జాబ్ అతని చేసుకుంటూనే మిడిల్లో యూట్యూబ్లో వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా ఖచ్చితంగా లారీని పక్కనాపి కుక్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి. అదే వంటని యూట్యూబ్లో వీడియో రూపంలో అప్లోడ్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడప్పుడు చిన్న వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాడు. అతనికి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా? 5 lakhs. యావరేజ్గా ప్రతి మంత్ 5 లక్షల ఇన్కమ్ వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే జాబ్ నుంచి లేదా ఆ బిజినెస్ నుంచి ఎంత సంపాదిస్తున్నాడండి? 40,000. కానీ సోషల్ మీడియా ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే
5 lakhs సంపాదిస్తున్నాడు. ఒక్కసారి మాత్రమే కష్టపడతాడు, ఒక్కసారి మాత్రమే వీడియోని షూట్ చేస్తాడు. దానికి ఫలితంగా జీవితాంతం ఈయనకి డబ్బు వస్తుందన్నమాట. రీసెంట్గానే ఆ యూట్యూబ్ డబ్బుతో ఒక ఇల్లు కట్టాడు, ₹1,00,00,000 కంటే ఎక్కువ ఇల్లు. అర్థమైందా అండి? సో ఇదే చెప్తున్నా, ఇలా మనం కనుక మన జాబ్ మనం చేసుకుంటూనే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద సోషల్ మీడియాని మనం కనుక యూజ్ చేసుకుంటే ఇలా ఇల్లు కారులు మనమైతే కొనుక్కోవచ్చు అనమాట. ఇది నేను చెప్పాలనుకుంది. అదేవిధంగా కొందరైతే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకుని మంచిగా వ్యాపారాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అలేఖ్య చిట్టి, ఇంతకుముందు వ్లాగ్స్ ఇవన్నీ షూట్ చేసి అప్లోడ్ చేసేది ఆమె. ఆ తర్వాత ఎందుకు ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి ఇదే సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోకూడదు అని చెప్పి అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఒక పికిల్ బిజినెస్ని స్టార్ట్ చేసింది ఆమె. ఈమె జస్ట్ ప్రతిరోజు బిజినెస్ కోసం ఏం చేస్తుందో దాన్నే రికార్డ్ చేసి ఒక షార్ట్ కిందో వ్లాగ్ కిందో అప్లోడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్కి వెళ్ళి చేపలు కొంది, అలా చేపలు కొనడం కూడా ఒక షార్ట్ అనమాట. అర్థమైందండి? ఇదే షార్ట్లో ఆమె సింపుల్గా నంబర్ పెట్టి, ఒకవేళ మీకు కనుక ఈ చేపల పచ్చడి కావాలంటే ఈ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి అని చెప్తుంది. సో జనం కొనుక్కుంటూ ఉన్నారనమాట. ఈమెకి సోషల్ మీడియా ద్వారా డబ్బులు వస్తున్నాయి, అదేవిధంగా బిజినెస్ నుంచి కూడా ఆదాయం వస్తుందన్నమాట. అర్థమైందా? అండ్ కొందరు చూసుకున్నట్లయితే ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నెలకి 1,00,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు జీతం రూపంలో. అండ్ ప్రతి సాటర్డే సండే వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు ఆ వీక్ మొత్తం. సో జీతం కంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది తినకి. అదేవిధంగా నా ఎగ్జాంపులే తీసుకుందాం. ఈ ఛానల్ ఉంది కౌశిక్ మరిడి. మీలో చాలా మందికి 99% ఈ ఛానల్ గురించి తెలియదు కదా. ఈ ఛానల్లో చూసుకున్నట్లయితే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నేనైతే వీడియోస్ని షార్ట్స్ని అప్లోడ్ చేస్తుంటా. సో ఎలా చేస్తా? ఎగ్జాంపుల్గా నేను బయటికి వెళ్ళాం మొన్న, ఇదిగోండి NH16 మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మీద ఈ NH16 మీద ఒక రన్వే ఉంది, ఫ్లైట్స్ ల్యాండ్ అవ్వడానికి ఒక రన్వే ఉంది. అదే షూట్ చేసి అప్లోడ్ చేశా. నేను వెళ్తూ ఉన్న రన్వే కనపడింది చూడండి అని చెప్పా. అదేవిధంగా నా కార్కి చూసుకున్నట్లయితే అడాస్ ఫీచర్ ఉంది, అడాస్. సో ఆ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశా. జస్ట్ కార్లో వెళ్తూ 1 minute మాట్లాడా. సో దానికి వ్యూస్ చూసుకున్నట్లయితే 2.2 million. అదేవిధంగా నా కార్కి ఎంత మైలేజ్ వస్తుందో జస్ట్ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేశా, 90K. నేను చెప్తుంది ఏంటంటే జస్ట్ మీరు ఏమైతే చేస్తున్నారో దాన్నే మిడిల్లో మీ జాబ్ చేసుకుంటూనే మీ బిజినెస్ చేసుకుంటూనే అప్పుడప్పుడు మంచి క్వాలిటీతో మీరు కనుక వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ కన్సిస్టెన్సీ అది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్లో ఉండేది నేనే, ఈ ఛానల్లో కూడా ఉండేది నేనే. ఈ ఛానల్కి చూసుకున్నట్లయితే 5 million, దాదాపుగా 5 million సబ్స్క్రైబర్స్. కానీ నా పర్సనల్ ఛానల్కి చూసుకున్నట్లయితే 134K. ఎందుకంటే కన్సిస్టెన్సీ. ప్రతిరోజు వీడియో అన్నది అప్లోడ్ అవుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకైతే సబ్స్క్రైబర్స్ వ్యూస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈమె చూసుకోండి, ఈమె జాబ్ చేసుకుంటున్నాయి, ఇదిగోండి ఆఫీస్లోనే వ్లాగ్స్ చేస్తుంది అనమాట. ఈమె అప్పుడప్పుడు బ్రేక్స్లో అర్థమైందండి? సో ఎవరైతే జాబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి టైం ఉంటుంది, ఇలా బ్రేక్స్ టైమో లేకపోతే సాటర్డే సండే టైం ఉంటుంది. ఆ టైంలో మీరు కనుక షూట్ చేసి మంచిగా ఎడిట్ చేసుకొని వారం మొత్తం అప్లోడ్ చేసినా కూడా మంచిగా మీకైతే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారనమాట. ఇలా ప్లాన్ చేసుకోండి. సో టార్గెట్ పెట్టుకోండి, ఎంతైతే మీకు యాక్టివ్ ఇన్కమ్ వస్తుందో దానికంటే రెట్టింపు ప్యాసివ్ ఇన్కమ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అతి త్వరగా వస్తుంది. సో ఇప్పటి వరకు జస్ట్ యూట్యూబ్ ఎగ్జాంపుల్ చెప్పా. యూట్యూబ్లో ఏవైతే షార్ట్స్ని మీరు షూట్ చేస్తున్నారో అవే షార్ట్స్ని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, మోజ్లో ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మీరు కనుక అప్లోడ్ చేసుకుంటున్నట్లయితే ఆ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు మంచిగా సబ్స్క్రైబర్స్ అనగా ఫాలోవర్స్ వస్తారు. వన్స్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మంచిగా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత పెయిడ్ ప్రమోషన్స్, చాలా బ్రాండ్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాయి, మా బ్రాండ్ని ప్రమోట్ చేయండి. సో మీకు ఒక 500K ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో మీకు ₹1,00,000 ఇస్తామని చెప్తారనమాట. అలా ఎన్ని బ్రాండ్స్ చేసుకుంటే అన్ని లక్షలు మీకు రావడానికి ఛాన్స్ ఉంది. సో బిల్డ్ చేసుకోండి. ఎప్పుడు జాబే కాదు, జాబ్తో పాటు ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మీరైతే క్రియేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా చూసుకున్నట్లయితే మానిటైజ్ యువర్ స్కిల్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీచర్ అనుకుందాం, మీరు స్కూల్స్లోని లేదా కాలేజెస్లోని మంచిగా టీచింగ్ చేస్తున్నారు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో మీ స్కిల్ ఏంటి? టీచింగ్. జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడం
అండ్ ఆ టాపిక్ మీద 100% నాలెడ్జ్ ఉండడమే మీ స్కిల్ అనమాట. మీ స్కిల్ని మీరు ఎందుకు మానిటైజ్ చేసుకోకూడదు? వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు స్కూల్స్లోని లేదా కాలేజెస్లోని పనిచేస్తూ ఉంటారు, జీతం వస్తూ ఉంటుంది. అది సరిపోద్దా? చాలామంది టీచర్స్ ఇదే తప్పు చేస్తున్నారు. జస్ట్ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతున్నారు. కొందరైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యూషన్ చెప్పుకుంటున్నారు, ఫైన్. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీకున్న స్కిల్నే అమ్ముకోండి. ఎలా అమ్ముకోవాలి చెప్తాను. అండ్ అదేవిధంగా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఆఫ్లైన్లో 10 మందికో 20 మందికో 30 మందికో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ సిలబస్ని నేర్పుతుంటారు, క్యాట్ కోచింగ్ సెంటర్లు, మ్యాట్, అదేవిధంగా కోడింగ్ నేర్పిస్తుంటారు, డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తుంటారు, యోగా నేర్పిస్తుంటారు, డాన్స్ నేర్పిస్తుంటారు, అండ్ ఏఐ టూల్స్ని నేర్పిస్తుంటారు. ఇలా చాలా మంది ముఖ్యంగా ఆఫ్లైన్ ద్వారానే డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్కిల్ని మానిటైజ్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఎంతైతే ఆఫ్లైన్లో సంపాదిస్తున్నారో దానికంటే రెట్టింపు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా సంపాదించుకోవాలో చెప్తా. సో ప్రెజెంట్ అంతా చూసుకున్నట్లయితే ఈ లెర్నింగే. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో ఈ లెర్నింగ్ సెక్టర్ మార్కెట్ సైజ్ చూసుకున్నట్లయితే $4 బిలియన్ అంత అవకాశం మనకైతే ఉంది. అసలు ఈ లెర్నింగ్ అంటే ఏదైతే మీరు స్కూల్స్లోని టీచింగ్ సెంటర్స్లోని టీచ్ చేస్తున్నారో దాన్నే సేమ్ కంటెంట్నే ఒక కెమెరాలో రికార్డ్ చేసుకొని కోర్స్ రూపంలో క్రియేట్ చేయండి. అదే కోర్స్ని మీరు అప్లోడ్ చేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ లేదా ఒక యాప్, ఈ రెండిట్లో ఏదో ఒకటి క్రియేట్ చేసి మీకు ఏదైతే స్కిల్ ఉందో దాన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి A to Z తెలుసు, మీరు కోచింగ్ సెంటర్లో దాని గురించే కోచింగ్ ఇస్తుంటారు. సో దాన్నే ఒక కెమెరాని తీసుకొని రికార్డ్ చేయండి. ఒక ఎపిసోడ్ వైస్లో రికార్డ్ చేసి ఒక కోర్స్ని క్రియేట్ చేసి అదే కోర్స్ని ఇందులో పెట్టి అమ్మండి. సో ఈ కోర్స్ని చూడాలంటే $499 కట్టాలి అని చెప్పి మీరైతే అమౌంట్ని ఫిక్స్ చేయండి. ఇక్కడ ఒక్కసారి మాత్రమే కష్టపడతారు, ఆ కష్టానికి ఫలితంగా జీవితాంతం ఈ కోర్స్ని మీరైతే అమ్ముకుంటూ ఉంటారు. అదేవిధంగా లైవ్ సెషన్స్, వర్క్షాప్స్, ఆన్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోవచ్చు. సో నెలకొకటో 2 నెలలకొకటో మీరైతే లైవ్లో వర్క్షాప్ని కండక్ట్ చేసి ఈ లైవ్ వర్క్షాప్లో జాయిన్ అవ్వాలంటే $99 కట్టాలి అని చెప్తే మీరు మార్కెటింగ్ చేసుకున్నారనుకోండి, జనం జాయిన్ అవుతారు. అర్థమైందండి? ఇలా ఆన్లైన్లో మీరైతే సంపాదించవచ్చు. అదేవిధంగా మీరు ఒక యూట్యూబర్, సో మంచిగా ఫినాన్స్ గురించి అండ్ అదేవిధంగా ఫిట్నెస్ గురించి, ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ సిలబస్ని ఇదంతా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. సో మీకు కూడా ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. అంతెందుకండి, బిజినెస్ ఓనర్స్, ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ రెస్టారెంట్ని స్టార్ట్ చేశాడు, మంచిగా సక్సెస్ అయ్యాడు, ప్రతి మంత్ లాభాలు వస్తూ ఉన్నాయి. అతను కోర్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒక వ్యక్తి రెస్టారెంట్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అనే కోర్స్ని క్రియేట్ చేసి అమ్ముకోవచ్చు. సో మెయిన్ క్వశ్చన్, మీకు వచ్చిన మెయిన్ క్వశ్చన్, అసలు వెబ్సైట్ని యాప్ని ఎలా చేసుకోవాలి? అదే పెద్ద తతంగం, మా కప్ ఆఫ్ టీ కాదు అని అడగొచ్చు. మార్కెట్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. డబ్బులు కడితే సంవత్సరానికి ఇంత అని చెప్పి డబ్బులు కడితే వాళ్ళే మనకి యాప్, వెబ్సైట్ ఇవన్నీ క్రియేట్ చేసి ఇస్తారనమాట. సింపుల్గా మీరైతే కెమెరా ముందు మాట్లాడి కోర్స్ రూపంలో క్రియేట్ చేసి వాటిని అప్లోడ్ చేసి అమ్ముకోవచ్చు అనమాట. మీరు కావాలంటే పెయిడ్ మార్కెటింగ్ అనగా గూగుల్కి, ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి డబ్బులు కట్టి మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకంటూ సొంతంగా సోషల్ మీడియా అనగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, మీరే ఎటువంటి ఖర్చు లేకుండా ఓన్గా ప్రమోట్ చేసుకోవచ్చు. జనం కొనుక్కుంటారు మీ మీద నమ్మకం ఉంటే. అలా మీకైతే డబ్బు అన్నది వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కసారి మాత్రమే మీరు వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేస్తారు, జీవితాంతం మీ కోర్సెస్ని జనం కొనుక్కుంటూ ఉంటారు. జీవితాంతం మీకైతే ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియా చూసుకున్నట్లయితే డ్రాప్ షిప్పింగ్. మీరు జాబ్ చేసుకుంటూనే డ్రాప్ షిప్పింగ్ కూడా చేసుకోవచ్చు. ఏంటి డ్రాప్ షిప్పింగా అంటే? సింపుల్ అండి, ఇదొక కైండ్ ఆఫ్ ఆన్లైన్ రీటైల్ బిజినెస్. అర్థమైందా అండి? అసలు రీటైల్ బిజినెస్ అంటే ఏంటి? ఒక షాప్ పెట్టుకుంటాం, షాప్లో కొన్ని ప్రోడక్ట్స్ని మనమైతే పెట్టుకుంటాం, కస్టమర్స్ డైరెక్ట్గా షాప్కి వచ్చి ఆ ప్రోడక్ట్స్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇది ఆఫ్లైన్ రీటైల్ బిజినెస్. కానీ డ్రాప్ షిప్పింగ్ ఇలా కాదు. డ్రాప్ షిప్పింగ్లో చూసుకున్నట్లయితే మీకంటూ స్టోర్ ఉండాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్లో మీకు స్టోర్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇన్వెంటరీ అనగా ప్రొడక్ట్స్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టోర్లో మీరు స్టాక్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. జస్ట్ మీ దగ్గర ఒక వెబ్సైట్ లేదా యాప్ ఉంటే చాలు, ఇంట్లోనే మీరైతే డ్రాప్ షిప్పింగ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే మీ పెట్టుబడి.
వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడం లేదా యాప్ని క్రియేట్ చేసుకోవడం మాత్రమే మీ పెట్టుబడి. ఇంకా వేరే పెట్టుబడి అంటూ ఏముండదన్నమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక సెల్లర్ లేదా ఒక సప్లయర్ లేదా ఒక మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళని ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్గా మ్యానుఫ్యాక్చరర్, మీ ఇంటి దగ్గరలో ఒక ఫ్యాక్టరీ ఉందండి. వాళ్ళు ఏంటంటే మైక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇలాంటి మైక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మీరేం చేయాలి? ఈ కంపెనీ వద్దకు వెళ్ళండి, ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళండి. వెళ్ళి, సార్ నేను ఒక డ్రాప్ షిప్పర్, నాకంటూ వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది, నాకు మంచిగా ట్రాఫిక్ అన్నది వస్తూనే ఉంటుంది. సో మీరు నాకు ఈ మైక్స్ని సప్లై చేయండి. నేనేం చేస్తా, నా వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ప్రతి మంత్ 2000 మైకులు 3000 మైక్స్ని అమ్మి పెడతా, నన్ను నమ్మండి. సో నాకు మార్కెట్లో మీరు ఎంతకైతే సప్లై చేస్తున్నారో దానికంటే తక్కువ ప్రైస్కి ఇవ్వండి అని చెప్పి అడగండి. ఎగ్జాంపుల్గా ఈ మైక్ని ఈ మ్యానుఫ్యాక్చరర్ రీటైలర్స్కి లేదా హోల్సేలర్స్కి 1000 రూపాయలకి ఇస్తున్నాడు. అర్థమైందండి? సో మీరు అడగాలన్నమాట, సార్ నాకు 1000 రూపాయలు కాదు, ఒక 800కి ఇవ్వండి అని చెప్పి మీరు అడిగితే ఇస్తాడు. ఎందుకంటే మార్జిన్లో మీరు చాలా ప్రోడక్ట్స్ని అమ్మి పెడతారు కాబట్టి ఇస్తాడనమాట 800కి. సో మీరు డీల్ కుదుర్చుకోండి. సో వెంటనే ఈ మైక్ని మంచిగా ఫోటోలు తీసి మీ వెబ్సైట్లో లేదా యాప్లో అప్లోడ్ చేయండి. సో మీరు ఎంతకు అప్లోడ్ చేస్తారు ప్రైజు? మ్యానుఫ్యాక్చరరు ఇంతకి హోల్సేలర్కి ఇస్తూ ఉన్నాడు. సో అలా చేతులు మారి ఎండ్ కస్టమర్కి వెళ్ళేసరికి 2000 రూపాయలు 3000 రూపాయలు అవుతుంది. సో మీరు వెబ్సైట్లో ఏం చేస్తారు? 1800 పెడతారు. అర్థమైందండి? 1800కి మీరైతే పెడతారు. పెట్టి ఇంకంతే, అప్పటి నుంచి మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. కొనండి 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 అని చెప్పి ఆర్గానిక్ మార్కెటింగ్ చేసుకుంటారు లేదా పెయిడ్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా మీకంటూ యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, చూడండి ఈ వీడియోలో ఈ మైక్ గురించి నేను చెప్తున్నా. అసలు ఎంత బాగుంటుందంటే మీరు కనుక పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే రోడ్డు మంచి బ్రాండ్ తీసుకోండి అని చెప్తారు. అండ్ ఒకవేళ మీరు కనుక కొనుక్కుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది లేదా ఛానల్ బయోలో ఉందని చెప్తారు ఇన్స్టాగ్రామ్లో అయితే. సో జనం ఏంటి చూస్తారనమాట. అమెజాన్లో చూస్తే 2000 రూపాయలు ఉంటుంది, కానీ మీ వెబ్సైట్లో చూస్తే 1800 ఉంటుంది. బ్రాండే, సేమ్ బ్రాండ్. సో డైరెక్ట్గా మీ వెబ్సైట్కి వచ్చి కొనుక్కుంటారనమాట. కొనుక్కోగానే మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మీ వెబ్సైట్లోనే ఆర్డర్ పెడతారు. డబ్బులు మీ వెబ్సైట్లో మీకు చెల్లించేస్తారు. ఎంత? 1800. అండ్ ఇదే వెబ్సైట్లో అడ్రస్ని మెన్షన్ చేస్తాడు, ఈ అడ్రస్కి పంపండి అని చెప్పి. సో మీరు అదే అడ్రస్ని డైరెక్ట్గా ఈ మ్యానుఫ్యాక్చరర్, ఒకవేళ అతను కనుక సప్లయర్ అయితే సప్లయర్కి మీరు ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడ మీరు ముందే మాట్లాడుకుంటారు, సార్ బల్క్గా నేనైతే ఆర్డర్స్ మీకైతే ఇస్తా, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఎవరి అడ్రస్ అయితే పంపానో ఆ అడ్రస్కి మీరే కొరియర్ చేయాలి అని చెప్పి ముందుగానే మాట్లాడుకుంటారు. అదే డ్రాప్ షిప్పింగ్. అందుకనే చెప్పా, ఆఫ్లైన్ స్టోర్ ఉండాల్సిన అవసరం లేదు, ఆ స్టోర్లో ఇన్వెంటరీ లేదా స్టాక్ అన్నది ఉండాల్సిన అవసరం లేదని చెప్పా. సో చాలా అంటే చాలామంది ఒప్పుకుంటారండి. ఎందుకంటే ఒక నెలకి 1000 ఆర్డర్లు 2000 ఆర్డర్లు వస్తే వాళ్ళకే బెనిఫిట్ కదా మార్జిన్లో. సో అందుకనే వీళ్ళు కూడా ఒప్పుకుంటారనమాట డైరెక్ట్గా డెలివర్ చేయడానికి. సో ఎప్పుడైతే డెలివరీ చేస్తారో మ్యానుఫ్యాక్చరర్, ఎప్పుడైతే ఎండ్ యూజర్కి డెలివరీ చేస్తాడో అప్పుడు మీరు 800 ఇతనికైతే ఇస్తారనమాట. కానీ ఈ ప్రోడక్ట్ మీరు 1800కి అమ్ముకున్నారు అంటే ఒక్క ప్రోడక్ట్ మీద 1000 రూపాయలు లాభం. అర్థమైందా అండి? సో అలా ఎన్ని అమ్ముకుంటే అంత ప్రాఫిట్ మీకైతే వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో జస్ట్ నేను మైక్ గురించి చెప్పా. ఓన్లీ ఇతనితోనే మాట్లాడరు. మార్కెట్లో చాలామంది సెల్లర్స్ ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మీరైతే మీ వెబ్సైట్లోనో లేదా మీ యాప్లోనో లిస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు పెట్టాల్సిన ఎఫెక్ట్స్ ఏంటంటే మీ యూట్యూబ్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని ప్రమోట్ చేయడం. ఆ ప్రోడక్ట్ని పట్టుకొని కొనండి అని చెప్తే కొంటారనమాట. సో ఆల్రెడీ మీరు యూట్యూబర్ అనుకోండి, మీకు చాలా బాగా సెట్ అవుతుంది ఈ బిజినెస్. మీరు అడగొచ్చు, మాకు అసలు యూట్యూబ్ ఛానల్ లేదు, ఏం లేదు, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? సెకండ్ ఆప్షన్ పెయిడ్ మార్కెటింగ్. అంటే మీరు గూగుల్కి డబ్బులు కట్టి ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఫేస్బుక్ ఉందనుకోండి, ఫేస్బుక్లో ఒక రీల్ని షూట్ చేసి ఈ ప్రోడక్ట్ బాగుంటుంది అది అని చెప్పి మీరు దాన్ని బూస్ట్ చేసుకోవచ్చు. అనగా ఫేస్బుక్ వాడికి డబ్బులు కడితే వాడు మీ వీడియోని చూపిస్తాడు 10 మందికి. అలా కూడా మీకైతే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మార్జిన్ చూసుకున్నట్లయితే మీకు 1000 రూపాయలు కదా, సో మార్జిన్ తగ్గుతున్నప్పుడు మీరు ప్రమోట్ చేయించుకున్నారనుకోండి, దానికి ఒక 300 ఖర్చు అయిందనుకోండి, 700 మీకైతే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇలా ఎన్ని ప్రోడక్ట్స్ అమ్ముకుంటే అంత డబ్బు మీకు రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే సెల్లింగ్ స్టాక్ ఫొటోస్ ఆన్లైన్. చాలా మంది వద్ద కెమెరా ఉంటుంది, ఏమైనా వాడతారంటే వాడరు అనమాట. సో ఆ కెమెరాతో మంచి ఫొటోస్ని షూట్ చేసి మీరు ఆన్లైన్లో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఇమేజెస్,
ఇదొక ప్లాట్ఫామ్, అదేవిధంగా షట్టర్ స్టాక్ ఇదొక ప్లాట్ఫామ్. సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఎలా మీ ఫొటోస్ని అప్లోడ్ చేయాలో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఇమేజెస్, ఇదిగోండి కొట్టా. ఇక్కడ మా ఊరి పేరు కొడదాం, భీమవరం. సో మా ఊరు వాళ్ళు ఎవరొకళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు ఏదో ఒక ఫోటోని షూట్ చేసి. ఇదిగోండి ఇవన్నీ భీమవరం ఫొటోస్ అనమాట. అర్థమైందండి? ఇదిగో ఇది ఖచ్చితంగా భీమవరందే. సో భీమవరంలో ఉన్న ఒక పర్సను ఇది షూట్ చేసి ఈ ఫోటోని మంచిగా షూట్ చేసి అప్లోడ్ చేసాడు అనమాట. ఈ ఫోటోని నేను కనుక కొనుక్కోవాలంటే ఖచ్చితంగా 23,000 నేను కట్టాల్సిందే. లైసెన్స్ తీసుకోవాలంటే ఈ ఫోటో నాది అని చెప్పి నేను కనుక లైసెన్స్ తీసుకోవాలంటే 23,000 గెట్ ఇమేజెస్ వాళ్ళకి కట్టాల్సిందే. ఇలా చాలా అంటే చాలా ఫొటోస్ ఉంటాయన్నమాట. ఇదిగోండి రొయ్యలు, భీమవరంలో రొయ్యలు ఫేమస్ కదా. ఎవరైనా ఒక రొయ్యల కంపెనీ వాళ్ళు ఈ ఫోటోని వాళ్ళు కనుక యూజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఆ వెబ్సైట్లో వాళ్ళు ఖచ్చితంగా 23,000 కట్టాల్సిందే. ఒక్కసారి 23,000 కట్టారంటే ఆ రొయ్యల ఫ్యాక్టరీ వాళ్ళు ఈ ఫోటోని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏ ఫోటో కావాలన్నా ఆ ఫోటో ఇక్కడ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని కొడతానండి. సో మీ దగ్గర కెమెరా ఉన్నట్లయితే ఈ విధంగా షూట్ చేయండి, షూట్ చేసి ఇలాంటి ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి. సో ఈ ఫోటోకి లైసెన్స్ మీరు తీసుకోవాలంటే ఎంత? 15,000 చార్మినార్ది. అర్థమైందండి? ఇలా మీ ఫొటోస్ని అమ్ముకోవచ్చు అనమాట. ఎలాగా? ఇక్కడ నేను గెట్ ఇమేజెస్ సెల్ అని కొట్టా, అంతే. క్లిక్ చేసి మీరైతే మీ ఫొటోస్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, చాలా లీడింగ్ కంపెనీస్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ కావచ్చు మీ కాంటెంట్ని చూస్తారు అండ్ మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి వీళ్ళే మెన్షన్ చేస్తున్నారనమాట. అదేవిధంగా షట్టర్ స్టాక్, ఇక్కడ నేను షట్టర్ స్టాక్ సెల్ ఇమేజెస్ అని చెప్పి కొట్టాను అనమాట. సెల్, ఇదిగోండి సెల్ ఫొటోస్ ఇన్ షట్టర్ స్టాక్. డైరెక్ట్గా ఇక్కడ మీరు క్లిక్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్లాట్ఫామ్లు ఉన్నాయి. సో ఒక్కసారి మాత్రమే మీ కెమెరాతో ఫోటోని షూట్ చేస్తారు మీరు. సో జీవితాంతం ఎవరొకళ్ళు ఆ ఫోటోని కొనుక్కుంటూనే ఉంటారనమాట. ఒక ఫోటో అప్లోడ్ చేయరు కదా, చాలా ఫొటోస్ని మీరైతే అప్లోడ్ చేస్తుంటారు. ఏదో ఒక ఫోటో ఎవరొకరికి నచ్చుతుందనమాట. డైరెక్ట్గా ఈ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఆ ప్లాట్ఫామ్లో ఆ ఫోటో వాళ్ళకి నచ్చిందనుకోండి, డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. అర్థమైందా అండి? సో ఇలా మీరైతే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి కష్టపడితే జీవితాంతం డబ్బు అన్నది వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.